హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రేవతి గురించి తెలుసుకున్న రుద్రాని అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రుద్రాని రాహుల్ ఇద్దరు యామినితో మాట్లాడడానికి యామిని వాళ్ళ ఇంటికి వస్తారు. అలా యామినితో మాట్లాడిన తర్వాత తిరిగి వెళ్ళిపోతూ ఉంటే జగదీష్ యామిని వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం చూస్తారు. అలా జగదీష్ తన క్యాబ్ ని తీసుకొని రివర్స్ లో వెళ్ళిపోతూ ఉంటే రుద్రాని జగదీష్ ని అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, వీడు రేవతి వాళ్ళ భర్తలా ఉన్నాడే, వెంటనే వీడిని ఫాలో చేయాలి అని రాహుల్ రుద్రానీలు ఇద్దరు కలిసి జగదీష్ ని ఫాలో అవుతూ ఉంటారు. అలా రాహుల్ కి రేవతి కథ అంతా రుద్రాని చెప్తుంది. అప్పుడు రాహుల్, ఇదేంటి మామ్, అత్తయ్యకి ఒక కూతురు కూడా ఉందా, నాకు అసలు గుర్తే లేదు అని అంటాడు. అప్పుడు రుద్రాని కథ మొత్తం విన్నాక కూడా ఇంకా అత్తయ్యకి కూతురు ఉందా అని అడుగుతావేంట్రా, ముందు ఆ జగదీష్ ని ఫాలో అవ్వు, వాడు మిస్ అయిపోయేలా ఉన్నాడు అని అంటుంది. అలా జగదీష్ ని రాహుల్ రుద్రానీలు ఇద్దరు ఫాలో అవుతూ ఉంటారు. అలా జగదీష్ రేవతి వెంటనే కాల్ చేసి ఇంటికి రమ్మనడంతో చాలా హడావిడిగా ఇంటికి వెళ్ళి, ఏంటి రేవతి, ఏమైంది అని అంటాడు. అప్పుడు రేవతి, అర్జెంటుగా మీకు ఒక మంచి శుభవార్త చెప్పాలండి అని అంటుంది. రాహుల్ రుద్రానీలు కూడా జగదీష్ ని ఫాలో అవుతూ రేవతి వాళ్ళ ఇంటికి వస్తారు. అలా రేవతిని చూసి రుద్రాని ఆశ్చర్యపోతుంది. అంటే ఈ రేవతి ఇన్నాళ్ళ నుంచి హైదరాబాద్ లోనే ఉందన్నమాట. మేమే ఈ రేవతి ఇక్కడే ఉంది అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాము. ఈ రేవతి హైదరాబాద్ లోనే ఉంటుందన్న విషయం ఇంట్లో ఏ ఒక్కరికి తెలియనివ్వకూడదు. తెలిస్తే మళ్ళీ వాళ్ళకి వాళ్ళ కూతురు మీద ప్రేమ పుట్టుకొచ్చేసి మళ్ళీ అందరూ కలిసిపోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే మాత్రం రేవతికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు నాకే నష్టం కలుగుతుంది. ఏం చేసైనా సరే ఈ రేవతి ఈ హైదరాబాద్ అన్న వదిలి వెళ్ళిపోవాలి, లేదా కుటుంబానికి ఈ రేవతి అస్సలు కనపడకుండా చేయాలి అని అనుకుంటూ జగదీష్ రేవతిలు ఇద్దరు మాట్లాడుకునేది వింటూ ఉంటుంది. అలా రేవతి, ఏవండి, నేను ఇందాక మన అబ్బాయిని తీసుకొని కూరగాయల కోసమని మార్కెట్కి వెళ్ళాను. అక్కడ మన అబ్బాయి పెన్సిల్ కొనుక్కుంటానమ్మా అంటే డబ్బులు ఇచ్చి పంపించాను. అక్కడ ఏం జరిగిందో తెలుసా అండి, వాడు మా అమ్మతో ఫ్రెండు అని చాలా చక్కగా మాట్లాడుతున్నాడండి. మా అమ్మ కూడా వాడిని చాలా ప్రేమగా చూసుకుంటుంది. నేను ఎన్నో ఏళ్ల నుండి మన రెండు కుటుంబాలు కలిసి మా అమ్మ వాడిని ఇలా ప్రేమగా చూసుకోవాలి అని ఎన్నో కలలు కన్నాను. అది నేను ఈ రోజు నా కళ్ళారా చూశానండి అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. అప్పుడు జగదీష్, ఏంటి రేవతి, నువ్వు చెప్పేది నిజమా? మీ అమ్మ మన వాడిని ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దులాడిందా అని అంటాడు. అప్పుడు రేవతి, అవునండి, నా కళ్ళారా చూశాను అని అంటుంది. ఇదంతా విని రుద్రాని ఆశ్చర్యపోతుంది. ఏంటి, మా వదిన ఈ రేవతి కొడుకుతో మాట్లాడుతుందా? మా వదినకి ఆ అబ్బాయి ఈ రేవతి కొడుకు అని తెలిసుండదు. అంటే మా వదినకి తను మాట్లాడుతోంది రేవతి కొడుకుతోనే అని తెలిస్తే మాత్రం మా వదిన ఆ అబ్బాయి మీద ప్రేమతో ఈ రేవతిని దగ్గరికి తీసుకుంటుంది. వాళ్ళు మరీ దగ్గరయ్యారంటే మాత్రం చివరికి నాకే ప్రమాదం. మా వదిన ఆ పిల్లవాడి మీద ఇష్టంతో ప్రేమతో కూతురిని క్షమించేస్తుంది. తన కూతురిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లిపోతుంది. నేను కనుక జాగ్రత్త పడకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. రుద్రాని పెట్టుకునే లాంటి యోటోక్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కాంబో గర్ల్స్ సెట్ 5 ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. రాజ్ కావ్యలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు కావ్య, లేదు, నేను చెప్పిందే కరెక్ట్ అని అంటుంది. రాజ్, లేదు, నేను చెప్పిందే కరెక్ట్ కళావతి గారు అని అంటాడు. అలా ఇద్దరు గొడవ పడుతూ ఉంటే అప్పుడే అపర్ణ బయట నుంచి వస్తూ, ఏంటి వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు అని కావ్య దగ్గరికి వచ్చి, ఏంటమ్మా కళావతి, ఏమైంది, ఎందుకు ఇద్దరు అలా గొడవ పడుతున్నారు అని అంటుంది. అప్పుడు కావ్య, అత్తయ్య గారు, నేను మీకు మొన్న నన్ను మా స్వప్నక్కని ఒక ఆవిడ కాపాడారు అని చెప్పాను కదా, ఆవిడ పేరు రేవతి. ఆవిడని ఫంక్షన్ కి పిలుద్దామా వద్దా అని ఇద్దరం గొడవ పడుతున్నామండి. రామ్ గారేమో ఎందుకు పిలవడం అన్నట్లుగా అంటున్నారు అని అంటుంది. అప్పుడు అపర్ణ, అమ్మ కావ్య,
ఆ రేవతి గారిని కూడా ఫంక్షన్ కి పిలుద్దాము, ఫోన్ ఇలా ఇవ్వు, నేనే మాట్లాడతాను అని అంటుంది. అప్పుడు కావ్య రాజ్ వైపు చూసి, మనం వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది రామ్ గారు, మా అత్తయ్య గారితోని రేవతి గారిని ఫంక్షన్ కి పిలిపించబోతున్నాము అని చాలా సంతోషంగా వెంటనే రేవతికి కాల్ చేసి అపర్ణకి మొబైల్ ని ఇస్తుంది. రేవతి పనిలో ఉండడం వల్ల జగదీష్ మొబైల్ ని లిఫ్ట్ చేసి, రేవతి, నీకు కళావతి గారు కాల్ చేస్తున్నారు అని అంటాడు. అప్పుడు రేవతి, అవునా అండి, అయితే స్పీకర్ లో పెట్టండి అని కాల్ ఆన్సర్ చేసి, హలో కళావతి అని అంటుంది. అప్పుడు అపర్ణ, కాల్ చేసింది కళావతి కాదు, నేను కళావతి వల్ల అత్తయ్య అపర్ణని మాట్లాడుతున్నాను అని అంటుంది. అప్పుడు రేవతి మాట్లాడుతోంది తన కన్న తల్లే అని, తన కన్న తల్లి చాలా ఏళ్ల తర్వాత తనతో మాట్లాడుతోంది అని చాలా సంతోషపడుతూ, హలో చెప్పమ్మా అని చాలా ఆనందంగా అంటుంది. ఇదంతా రుద్రాని రాహుల్ చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు రుద్రాని, ఇదేంటి మా వదిన రేవతికి కాల్ చేయడం ఏంటి, అసలైనా ఈ రేవతి దగ్గర ఆ కావ్య మొబైల్ నెంబర్ ఉండడం ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అసలు ఇంత జరుగుతూ ఉంటే నాకు అసలు ఏమీ తెలియలేదేంటి అని అనుకుంటూ రేవతి అపర్ణతో మాట్లాడేది వింటూ ఉంటుంది. జగదీష్ కూడా స్వయాన రేవతి కన్న తల్లే తనకి కాల్ చేసి మాట్లాడుతోంది అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. అలా అపర్ణ, ఎల్లుండు మా మనవరాలి ఫంక్షన్ జరగబోతోంది, తన మొదటి పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుతున్నాము, మీరు మీ కుటుంబ సభ్యులు తప్పకుండా ఆ పుట్టినరోజు ఫంక్షన్ కి రావాలి అని పిలుస్తుంది. అప్పుడు రేవతి, అలాగేనమ్మా, మీరు చెప్పాక కూడా రాకుండా ఉంటామా, తప్పకుండా వస్తాము అని చాలా ఆనందంతో మాట్లాడి కాల్ ని కట్ చేస్తుంది. అలా రేవతి, చూసారా అండి, చాలా ఏళ్ల తర్వాత మా అమ్మ నాతో మాట్లాడింది, స్వయానే మా అమ్మ నాకు కాల్ చేసి ఆ ఇంటికి రమ్మని ఆహ్వానాన్ని పంపింది అని అంటుంది. అప్పుడు జగదీష్, అవును రేవతి, ఇవన్నీ చూస్తూ ఉంటే త్వరలోనే మీ అమ్మగారు మన మీద కోపాన్ని పోగొట్టుకొని మనల్ని క్షమించి ఆ ఇంటికి మనల్ని తీసుకెళ్లే రోజు వస్తుంది అని నాకు నమ్మకం కుదురుతోంది అని అంటాడు. అప్పుడు రేవతి, నిజంగా అది జరిగితే మనకింకేం కావాలండి అని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇదంతా చూసి రుద్రాని రాహుల్ ఆశ్చర్యపోయి, అప్పుడు రాహుల్, ఏంటి మామ్, ఇంత జరుగుతున్నా కానీ మనకు అసలు ఏమీ తెలియదు అని అంటాడు. అప్పుడు రుద్రాని, అవునురా, చూస్తూ ఉంటే అపర్ణ తన కూతురు ఇద్దరు కలిసిపోయేలాగా ఉన్నారు, నేనుండగా అది ఎలా జరగనిస్తాను, అసలు ఈ రేవతి అపర్ణలు ఇద్దరు ఎలా కలుస్తారో నేను చూస్తాను. ఈ రేవతిని మా వదిన కాల్ చేసి పిలిచింది కదా, మా వదిన పిలిచింది స్వయాన తన కన్న కూతుర్ని అని మా వదినకి తెలియదు కదా, ఈ రేవతి ఎల్లుండు వాళ్ళ అమ్మ పిలిచింది అని చాలా సంతోషంగా ఆ ఇంటికి వస్తుంది కదా, ఆ రోజు ఎంత పెద్ద గొడవ అవుతుందో నువ్వే చూస్తావు కదరా, పద ఇంటికి వెళ్దాం అని అక్కడి నుంచి వచ్చేస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.